ఒక రైతు 6 నెలలు కష్టపడితే ఎన్ని లాభాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చూద్దాం. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది వడ్ల రకం వచ్చేసి మనకు ఈ JGL 24423 అనే వెరైటీ. ఇది మనకు జగిత్యాలలో సీడ్ అయితే దొరుకుతుంది, ఎక్కడైనా కావాలనుకున్న వాళ్ళు. మనకు ఫస్ట్ ట్రాక్టర్ వచ్చేసి 32 క్వింటాలు అయినాయి. మనకు సెకండ్ ట్రాక్టర్ వచ్చేసి 33 క్వింటాల 10 కిలోలు అయినాయి. ఇవి వచ్చేసి మనం ట్రాక్టర్లు కదా. మూడో ట్రాక్టర్ వచ్చేసి 31 క్వింటాల 70 కిలోలు అయినాయి. నాలుగో ట్రాక్టర్ వచ్చేసి 33 క్వింటాలు 80 కిలోలు అయినాయి. ఐదో ట్రాక్టర్ వచ్చేసి 29 కిలోలు 60 కిలోలు అయినాయి. మనకు ఆరో ట్రాక్టర్ వచ్చేసి 25 క్వింటాల 70 కిలోలు అయినాయి. మనకి ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని క్వింటాలు అయినాయి ఒకసారి చూద్దాం. ఈ ట్రాక్టర్లో తీసుకొచ్చినాయి అన్నీ. ఇవన్నీ తీసుకొస్తే ఇవన్నీ లెక్కేసుకుంటే మనకు క్వింటాల్ అనేది 185 క్వింటాల 90 కిలోలు అయినాయి. మనకు ట్రాక్టర్ తోటి ధర్మకాంటలు వేసుకుంటే మనకి వచ్చేసి ఒక్క ట్రాక్టర్కి కటింగ్ అనేది ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఒక్క ట్రాక్టర్ వెనుక మనకి 50 కిలో అయితే కటింగ్ చేస్తాడు ఖచ్చితంగా. 50 50 50 50 మొత్తం 650 వేసుకుంటే 3 క్వింటాలు అయితే మనకు కటింగ్ అనేది ఉంటుంది. ఆ 3 క్వింటాల కటింగ్ ఉంటుంది కదా. మనకు టోటల్ అయినా ఎంత 185 క్వింటాల 90 కిలో అయినాయి కదా. మనకి ఇందులో నుంచి 185 క్వింటాలకి వెళ్ళి 90 కిలోలకి వెళ్ళి మనకు 3 క్వింటాలు అనేది కటింగ్ తీసేయాలి. 6 ట్రాక్టర్లు కటింగ్ తీసేస్తే మనకు టోటల్ వచ్చేసి 182 క్వింటాల 90 కిలోలు అవుతాయి. టోటల్ మనకు ఎన్ని క్వింటాలు అయినాయి అంటే 182 క్వింటాల 90 కిలోలు అయినాయి. ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే మనకు రేట్ వచ్చేసి 1810 రూపాయలు. మనకు 1810 రూపాయలు ఉంది. ఒక క్వింటాల్కి రేటు 1810 రూపాయలు కదా. మనకి 1810 రూపాయలు ఒక క్వింటాల్కి లెక్కేసుకుంటే మనకు 3,31,049 రూపాయలు అయితే మనకైతే వడ్లకైతే రావడం అయితే జరుగుతుంది. మనకి వచ్చేసి 6 నెలలు కష్టపడితే ఈ రేట్ అనేది దక్కుతుంది. మనం ఇది వచ్చేసి రకం JGL 24423. మనం టోటల్ ఈ ట్రాక్టర్ కిరాయిలు ఇవన్నీ టోటల్ ఎంత ఖర్చు వచ్చింది చూద్దాం ఒకసారి. ఇవన్నీ ట్రాక్టర్ కిరాయిలు కదా. ఇవి కటింగ్లు ఇవన్నీ పోగా మనకు టోటల్గా 50 కిలో కటింగు ఇవన్నీ టోటల్ పోతే మనకు వచ్చేసి 3,31,000 మిగిలినాయి కదా. మనకు టోటల్గా ఒక రైతు కష్టపడితే రైతు కష్టానికి ఎంత లాభం ఉంటుంది అనేది చూస్తారు కదా. అది వర్షాలు పడి ఇప్పుడు ఖరాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఎందుకంటే వర్షాకాలం మనకు వడ్లు చక్కగా వెళ్ళలేవు ఎవరు కూడా. ఈ వర్షాకాలం అయితే వెళ్ళినందుకు ఇప్పుడు మనమైతే ప్రాఫిట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. మనం టోటల్ ఖర్చు అనేది ఒకసారి రాసుకొని ఒకసారి చూద్దాం. చూస్తారు కదా మనకైతే గింత అయితే ఖర్చు అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఖర్చు అనేది చాలా ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ ఖర్చు మనది. మిషన్ది ఖర్చు లెక్కేసుకుంటే టైము 7 గంటల 45 నిమిషాలు అయింది. 7 గంటల 45 నిమిషాలు అయింది. ఒక గంటకు వచ్చేసి మనకు 2,200 రూపాయలు. అంటే 7 గంటల 45 నిమిషాలకి 7,200 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే 17,050 రూపాయలు అవుతుంది. ఒక ట్రాక్టర్ కిరాయి వచ్చేసి 1,200 రూపాయలు. ఆ 1,200 ఒక ట్రాక్టర్కి వేసుకుంటే ఇంటూ 1,200 ఇంటూ 6 అంటే 7,200 రూపాయలు. మనకు టోటలు హార్వెస్టర్ ఖర్చును మనకు ట్రాక్టర్ కిరాయిల ఖర్చు వేసుకుంటే 24,200 రూపాయలు 250 రూపాయలు ఖర్చు వచ్చింది. అలాగే మనం పొలం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 56,200 రూపాయలు ఖర్చు వచ్చింది. మనకు పొలం కోసిన నాటి ఖర్చు ఎంత అంటే 24,250 రూపాయలు ఖర్చు వచ్చింది కదా. 56,200 రూపాయలను ఈ టోటల్ ఖర్చు చేసుకుంటే మనకు 80,450 రూపాయలు ఖర్చు వచ్చింది. మనకు 3,31,049 రూపాయలు వచ్చినాయి కదా. ఇందులో నుంచి మనం ఖర్చు మొత్తం టోటల్ ఖర్చు పొలం వేసినప్పటి నుంచి కోసిన దాకా 80,450 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది. ఇందులో నుంచి అవి తీసేయంగా 2,50,599 రూపాయలు వచ్చింది. మనం 6 నెలలు కష్టపడితే 2,50,599 రూపాయలు అయితే రావడం అయితే జరిగింది. ఇది 6 నెలలు కష్టపడితే ఒక 5 ఎకరాలకి. ఎవరైనా కానీ రైతులు ఎంత కష్టపడితే ఇంతవరకు అయితే రావాలి. మన వీడియో కొద్దిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.